40 రోజులు రక్షణ యాత్రలో 40 రోజులు దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి నాదా కలువరి నాదా ఎందుకయ్యా ఇంత దయా ఎందుకయ్యా 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 ఇంత దయా యేసయ్యా 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 నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా నడుపమయ్యా ఈ 40 రోజులు యేసయ్యా నీతో ఈ 40 రోజులు సిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువమయ్యా మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా కలువరి నాదా యేసునాదా మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా నీకే స్తోత్రం రండి దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సిలువ యాత్ర రక్షణ యాత్ర యేసుతో 40 రోజులు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలము కార్యక్రమాలు ధ్యానాంశంలోకి మనం ప్రవేశించడానికి ముందు మనము ఒక్కసారి ఆ దేవునితో కలిసి ప్రార్థన చేద్దాం. కణులు మూసుకుని చేతులను జోడించి మన నాథుడైన యేసుక్రీస్తుతో మనం ప్రార్థన చేద్దాం. మమ్ము మికిలి ప్రేమించిన తండ్రి, ఈ తపస్కాలములో మంచి సమయములోనికి మనల్ని తీసుకొని వచ్చి మీ జ్ఞానము మనకు సిద్ధపరిచినందుకు ధన్యవాదాలు చెల్లిస్తూ చెప్పబడిన ప్రతి మాటలను మంచి ఆత్మీయంగా విండు మంచి నెలలలో నాటబడిన విత్తనముగా 30 60 100 ఫలము తీసుకురావడకు మేము ఆరోగ్యవంతముగా ఎదగగలుగుటకు సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్కాలంలో మనము ఈరోజు 33వ దినం లేకి ప్రవేశిస్తున్నాము. రోజుకి ప్రవేశిస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకమైన మనము ధ్యానించబోతున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తుని యొక్క ఆ బాధలో మనము పాలు పంచుకోవడానికి మనల్ని ఆహ్వానిస్తున్నారు యేసుక్రీస్తు అనే విషయం మీదే మనము ధ్యానించబోతున్నాం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అదే 2000 సంవత్సరాల ముందు యేసు అనుభవించిన బాధలు
మనం కూడా ప్రయాణం చేయడానికి యేసుక్రీస్తు మనల్ని ఈరోజు ఈనాడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము తపస్కాలములు ఆ దేవుని యొక్క ఆ ప్రేరణ వలన మనము ఉపవాసము, ప్రార్థన, దానధర్మము కార్యములు చేసి మన జీవితం ముందుకు సాగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియు ఇంకా ఒక 7-8 దినాలు తర్వాత మనము ఆ పవిత్ర వారములోకి ప్రవేశిస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తుతో మనమందరము కలిసి బాధల్లో మనము ఎదుర్కోవాలి అనే విషయం మీదే మనం ధ్యానించుండగా దేవుని యొక్క గొప్ప హస్తం మనందరి మీదే ఉండాలి అని మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ బాధలు అందరికీ వస్తున్నారు. మంచి పని చేసి మంచిగా జీవించిన వారికి ఏ రోజు పగలు రాత్రులు ప్రార్థన చేసి రోజు చర్చికి వచ్చి ఆదివారం రోజు లేచి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఇతరులకు మంచి పని చేసి జీవించిన వారికి కూడా ఈ బాధలు వస్తాయి. ఒక చిన్న పిల్ల ఏం చేయలేదు, కానీ ఆ చిన్న పిల్లకు కూడా, ఆ చిన్న బాబుకి కూడా ఈ బాధలు వస్తున్నాయి. దానికి కారణం ఏమిటి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మనం చేసిన ఈ పాపం నిమిత్తమా మన శ్రమలు, ఈ బాధలు అనుభవించడం, లేదా మన పూర్వీకులు చేసిన పాపం వలన మనం ఈ బాధలు అనుభవించడం కాదండి. దేవుడు మనల్ని పరీక్షించడానికి ఈ శ్రమలు మనకిస్తున్నారు. ఎందుకంటే మనము దేవునిచే ఎన్నుకున్న ప్రజలు కాబట్టి దేవుడు మనకు బాధలు ఇస్తున్నారు. సహోదరి సహోదరులారా, దేవుని విశ్వసించి వారికి దేవుడు ఎక్కువ బాధలు ఇస్తున్నారని మనమందరూ తెలుసుకోవాలి. అది మనమందరము, క్రైస్తవులందరము దేవుని వెంబడించాలి. మనం ఆ సిలువ ఎత్తుకొని దేవుని అడుగుజాడులు నడుచుకుని వెళ్ళాలి. దానికోసమే దేవుడు మనల్ని అందరినీ పిలిచాడు. సహోదరి సహోదరులారా, ఒకసారి మనం వచనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఏం చెప్తున్నారంటే మనకు తెలుస్తుంది. అప్పుడు మీరు నాయందు శాంతి పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టాల పాలగుదురు, కానీ ధైర్యం వహింపుడు, నేను లోకమును జయించితిని. చూడండి, మీకంటే ముందు దేవుడు బాధలు సహించి, ఆ యేసుక్రీస్తు బాధలు సహించి మనకు ఒక ఉదాహరణ చూపించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యేసుక్రీస్తు అనుభవించిన ఆ బాధ ఎంతో ఘోరమైనది. మీకు అందరికీ తెలుసు. బైబిల్ చదివిన వాళ్ళంటే వాళ్ళకి అందరికీ తెలుసు. ఎంతో ఘోరమైనటువంటి బాధలు, శ్రమలు యేసుక్రీస్తు సహించాడు అని మీ అందరికీ తెలుసున్నటువంటి సహోదరి సహోదరులారా, వచనం పలుకుంది ఇది. మీరు భయపడన అవసరం లేదు. మీకు బాధలు వస్తున్నప్పుడు మీరు సంతోషించండి, ధైర్యంగా ఉండండి. ఆ బాధలు ఎదుర్కొని జీవించడానికి ఉన్నటువంటి శక్తి మన భగవంతుడనైన యేసుక్రీస్తు మనకిస్తారని ఒక హామీ మనకిస్తున్నారు దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం చదువుదాం. దేని కొరకే ఈ బాధల కొరకే దేవుడు మిమ్మల్ని పిలిచెను. ఏలయనా క్రీస్తు మీ కొరకే బాధపడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక దృష్టాంతమును ఏర్పరిచెను. చూడండి సహోదరి సహోదరులు, ఎంతో మంచి వచనం మనకు. మనం చేసిన పాపాల గురించి చాలా బాధ పెట్టారు. యేసుక్రీస్తు చనిపోయారు. బోధమగించ భూమిలో పడిపోయి
నశించినంత వరకు అది అట్లే ఉండును, అది నశించిన ఎడల జీవము వసగును, అది మంచిగా ఫలమిస్తున్నారు. అలాంటి ఒక మనుష్యుడు మన యేసుక్రీస్తు. చూడు, చనిపోయారు మన కొరకు, బాధ పెట్టారు మన కొరకు. అలాగా ఇతరులు చేసే ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఎదుర్కొని జీవించడానికి యేసుక్రీస్తు ఈరోజు మనల్ని పిలుస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చదువుదాం. అనేక బాధలు మన జీవితంలో మనము ఎదుర్కొని జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రియమైన బిడ్డలై మనం మారగలుగుదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, వచనం చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు వారందరితో నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. దేనిని ఎత్తుకోవడానికి చెప్తున్నారు? తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపండి అని చెప్తున్నారు యేసుక్రీస్తు. ఈరోజు మనము సిలువను ఎత్తుకొని జీవించాలి. సిలువ అంటే ఏంటిది? మన బాధలు. మన జీవితంలో చాలా బాధలు ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇవన్నీ ఎత్తుకొని నన్ను అనుసరించండి అని యేసుక్రీస్తు ఈరోజు మనకు చెప్తున్నారన్నమాట. లూకా సువార్త 15వ అధ్యాయం 27వ వచనం మనం ఒకసారి చదువుదాం. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను. చూడండి సహోదరి సహోదరా, తిరిగి రావాలి. ఆ శ్రమలు వహించి, బాధలు వహించి యేసు దగ్గరికి తిరిగి వస్తున్నప్పుడు మాత్రమే ఆ తండ్రికి సంతోషంగా ఉంటుంది. తండ్రి చాలా సంతోషంగా ఉన్నారు అప్పుడు. ఎందుకంటే నా నుంచి వదిలేసి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి యొక్క సంతోషం, తండ్రి యొక్క ఆనందం మీరు చూడాలి. అది దేవుని యొక్క సంతోషకరమైన దినం. శ్రమలు అది జీవించినప్పుడు, మన బాధల్లో మనం అది జీవించినప్పుడు, ఎదుర్కొని జీవించినప్పుడు తండ్రి ఎంతో సంతోషిస్తున్నారు. మీ అందరూ ఒక్కసారి గ్రహించాలి, గమనించాలి. ఈ సహోదరి సహోదరులరా, ప్రియులారా, మనకు ఎందుకు బాధ? ఈ బాధలు ఎందుకు మనకు ఇలాంటివి వస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించి మనకు తెలిసిన విషయం. ఆదిలో మనకు అందరికీ తెలుసు, ఆదిలో ఆదము ఏవులు పాపం చేసి ఆ పరదేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు. వారి నిమిత్తమే మనకు ఇంకా శోధనలు, శ్రమలు, బాధనలు వస్తుందని మనం ఒక్కసారి గమనించాలి, గ్రహించాలి. సహోదరి సహోదరులారా, కానీ తిరిగి రావడానికి యేసుక్రీస్తు ఇంకా చాలా సమయంలో ఇస్తున్నారు. తిరిగి వచ్చి ఆ దేవునితో కలిసి జీవించాలి. అది మన యొక్క కర్తవ్యం. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, జన్మించాలి. మనం ఒక నూతన జీవితం జీవించాలి. అది దేవుడు కోరుకున్నారు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం మనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయం ఒకసారి చదువుదాం. అది రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు. చూడండి, ఇప్పుడు మనం అనుభవించిన ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఇవన్నీ చివరి రోజు అది ఏమై మారుతుంది? మహిమ. దాని కొరకు మీరు జీవించాలి. ఒకరోజు మనము ఆ యేసుతో కలిసి పునరుద్ధానం చేస్తున్నాం. శ్రమలు అనుభవించినప్పుడు మాత్రమే అది మనకు వస్తుంది. లేకపోతే మనము క్రైస్తవులని పేరును మాత్రం మనం జీవిస్తున్నప్పుడు మనము ఏదో ఒకటి సాధారణంగా జీవించిన వ్యక్తిలాగా మనం జీవిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించు. శ్రమల పడడం, బాధల పడడం ఇవన్నీ సర్వసాధారణమే మన జీవితంలో. ఈ బాధలు అది జీవించినప్పుడు మాత్రమే మీకు రక్ష. ఈ బాధలు ఎదుర్కొని
జీవించి ఇతరులకు సహాయపడి జీవించినప్పుడు మాత్రమే మీకు పునరుద్ధానం, మీకు నిత్య జీవన్. అది మీరు తెలుసుకోవాలి మీ జీవితంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులారా. వచనం చదువుదాం. రోమియోలకు రాసిన లేఖ 8:21 వచనం. ఏలయనా ఒకనాడు సృష్టియే దాస్యము నుండి విడిపించబడి దేవుని పుత్రుల మహిమోపేతమైన స్వతంత్రమునందు పాలు పంచుకొనును అని చెప్తున్నారు. చూడు ఎంతో మంచి వచనం. ఇంకోసారి మనము రెవల్యూషన్ 21వ అధ్యాయము 5వ వచనం, దర్శన గ్రంథము 21వ వచనము 5వ వచనం. అంతటా సింహాసనసీనుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృష్టించును అని పలికెను. చూడండి, మనం ఎప్పుడు వరకు మనం బాధపడాలి? ఎప్పుడు వరకు మన జీవితములు బాధలు సహించి యేసుక్రీస్తుతో పాటు జీవించాలి? అన్నిటినీ క్రొత్తగా సృష్టించినప్పుడు వరకు. యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వస్తారు. మనం చేసిన పాపాలకు మనం లెక్క ఇవ్వాలి. యేసుక్రీస్తు అడుగుతున్నప్పుడు, బిడ్డా మీరు ఎంతవరకు నాతో కలిసి మీరు శ్రమలు అనుభవించారు, మీ బాధలు అనుసరించారు మీరు అని యేసుక్రీస్తు పలుకున్నప్పుడు మన సమాధానం ఇవ్వాలి. చూడండి, అది క్రొత్తగా అయినప్పుడు వరకు మనము శ్రమలు పడాలి, బాధలు ఉన్నాయి. ఇవన్నీ సర్వసాధారణమే మన జీవితంలో. మీరు భయపడిన అవసరం లేదు. ఒకరోజు ఒక అమ్మాయి వచ్చి అడుగుతున్న ఒక మాట, ఫాదర్ గారండి, నా భర్తతో కలిసి 2 సంవత్సరాలు బాగా జీవించారు, నాకు ఒక పాపం ఉంది, కానీ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఏం చేయాలి ఫాదర్ గారు? చాలా ఇబ్బంది ఉంది. నేను అలాంటి ఆలోచన సమయంలో ఆత్మహత్యకి సూయిసైడ్ అటెంప్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు ప్రభు పలుకుతున్న మాట నేను పలికిన, బిడ్డాన్ని బాధపడన అవసరం లేదు, భయపడన అవసరం లేదు. ఇది మీకు ఒక పరీక్ష దేవుడు ఇస్తున్నారు. మీ దీనిలో ఎలా జీవించాలి, ఎలా రక్షణ పొందాలి. మీ బాధలు వస్తున్నప్పుడు, మీకు బాధలు వస్తున్నప్పుడు ఆ బాధలు మీకు కాదండి వస్తున్నది, ముందు దేవునికి ఆల్రెడీ వచ్చారు. ఇలాంటి బాధలు మీ జీవించాలి, ఇతరులకు మాదిరిగా లాగా జీవించాలి. మీరు చనిపోతే మీ జీవితం అంతమవుతుంది, కానీ దానిలో మీరు అది జీవించి ఇతరులకు ఉదాహరణంగా మీరు జీవించాలి ఈరోజు అని చెప్తున్నప్పుడు చాలా సంతోషమైంది ఆమెకి. ఆమె సమాధానంతో ఇంటికి వెళ్ళింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అప్పటి వరకు ఆ దేవుడు వచ్చే వరకు మనము సిద్ధంగా ఉండాలి. ఆ దేవునితో కలిసి మన బాధలు మనం వహించాలి. మనం ఒకసారి ఎఫీసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఎఫీసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు ద్వారా మనలను పుత్రులుగా తన చెంతకు చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండును. ఇంకొకసారి చదువుదాం. ఈ క్రీస్తు ద్వారా సరిగా వినండి అమ్మా, మీరు సరిగా వినండి ఈ వచనం. క్రీస్తు ద్వారా మనలను పుత్రులుగా అంటే పుత్రులుగా సహోదరులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. చూడండి, పరలోక తండ్రి ఆల్రెడీ నిశ్చయించారు మన దగ్గరికి తీర్చుకుండడానికి. మనలో శ్రమలు అనిపించినప్పుడు మనకు తోడుగా ఉండడానికి ఎవరున్నారు? అది యేసుక్రీస్తు. అప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, యేసుక్రీస్తు మన పక్షములు ఉండచే ఎవరు మనకు విరోధి? మీ శ్రమలు అనుభవించినప్పుడు బిడ్డ, మీరు బాధలు అనుభవించినప్పుడు బిడ్డ, అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటుంది. బాధపడన అవసరం లేదు. మీ సంతోషంగా మీ శ్రమలని, మీ బాధలని మీరు యేసుతో సహా సహించాలి.
మీ భరించాలి మీ బాధల్లో ప్రియమైనటువంటి సహోదరులు. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవుడు తన సొంత కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతుము. చూడండి, యేసుక్రీస్తు బాధపడినప్పుడు దేవుని యొక్క కృపావరం యేసుక్రీస్తు మీదే ఉంటుంది. అదేవిధంగా యేసుతో కలిసి మనము బాధలు అనుభవించినప్పుడు దేవుని యొక్క కృప మన మీదే ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదర, ఎప్పటికీ కూడా మరచిపోకూడదు. దేవుడు పలుకుతున్నారు ఈ వచనంలో ద్వారా ప్రియమైనటువంటి సహోదరురా. అందుకే మనము ఒక కార్యం మనం జీవితంలో మనము తెలుసుకోవాలి. తండ్రిచే మనము ఎన్నుకున్నారు. ఆ యేసుక్రీస్తు ద్వారా మన పాపములు విమోచించింది. పరిశుద్ధాత్మ ద్వారా మనము పరిశుద్ధమయ్యారు. నూతనగా ఒక వ్యక్తిలాయి మారింది మనమందరము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము శ్రమలు అనుభవించి అది జీవించినప్పుడు మనము పాత మనుషులు కాదు, మనము ఒక కొత్త మనిషిలాగా జీవిస్తున్నా యేసుతో సహా. అలా మన జీవితం, ఏదైనా పరిస్థితి, ఏదైనా చుట్టుపక్కన ఉన్న వాళ్ళు మనల్ని నిందిస్తారు, మనల్ని విరుద్ధంగా మాట్లాడతారు. వీరెవరు? దేనికి? మీ కుమారుడు మిమ్మల్ని నిందిస్తారు, బాధ పెడతారు. అప్పుడు బిడ్డ మీరు సంతోషించండి, ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నంత వరకు మీరు భయపడిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి అని వచనం పలుకుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము బాధ, సేవలతో, కష్టాలతో కూడిన ఈ ప్రపంచంలో ఉంటాము. మనందరికీ తెలుసు ఈ రోజు ఏం జరుగుతుంది బిడ్డ. ఈ రోజులు ఎక్కడ చూసే హింస, యుద్ధాలు, రాజకీయం కోసం వెతుకుతున్నారు, డబ్బుల కోసం వెతుకుతున్నారు. ఒక చీకటి నిండిన ఒక సముదాయం, చీకటి నిండిన ఒక లోకం ఇది. ఈ లోకములో జీవించాలంటే కొంచెం కష్టం. మీ కష్టములో, మీ శ్రమలో, మీకు బాధలో జీవించినప్పుడు ఒక కొత్త జీవితం దేవుడు మీకు ఇస్తారు. ఒక నిత్య జీవితం దేవుడు మీకు ఇస్తారు. సహోదరి సహోదరులారా, మనం అనుభవించిన బాధలు యేసు అనుభవించిన బాధలకు చాలా భిన్నంగా ప్రత్యేకత ఉంటుంది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, చూడు, మనం అనుభవించిన ఒక చిన్న బాధ కావచ్చు, ఒక చిన్న శ్రమలు కావచ్చు, కానీ దేవుడు అనుభవించిన దానికంటే ఎక్కువ దేవుడు అనుభవించారు. అది మీరు గ్రహించుకోవాలి. ఒకసారి మనం వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. దేవుని యొక్క పాపములు పరిహరించే గొర్రెపిల్ల. మరియు హీబ్రూ 7:27. హీబ్రూ ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటి వాడు కాదు. ప్రధాన యాజకుల వంటి కాదు. ప్రతిదినమును మొదట తన పాపముల కొరకును తర్వాత ప్రజల పాపముల కొరకును బలులను అర్పించవలసిన అవసరము ఆయనకు లేదు. చూడండి సహోదరి సహోదరులారా, దేవుడు మన కొరకు జీవిస్తున్నాడు. ఇది ఒక ఉదాహరణమే. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే దేవుని మనుజులను ఒక చోట చేర్చు మధ్యవర్తియును ఒక్కడే ఆయనే మనుషుడైన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఎంతో మంచి మాటలు. యేసుక్రీస్తులు కలిసి మనం జీవించినప్పుడు, మనము సహనము జీవించినప్పుడు
మనము ఎక్కువ దేవుని యొక్క బిడ్డలై మారగలం. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, చివరికి 2-3 కార్యములు మీకు నేను చెప్పమని అనుకుంటున్నారు. ఈ రోజు ధ్యానం చేస్తున్న సమయములు దేవుడు నాతో కలిసి మాట్లాడుతున్నారు. అది ఏమిటంటే, బిడ్డ, మీరు చేయవలసిన 2-3 కార్యములు ఉన్నాయి. మన జీవితములు మనము చేయవలసిన 2-3 కార్యములు. అది ఏమిటంటే, మనకు బాధలు వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ధ్యానించాలి. ఈ బాధలు మనకు వచ్చిన ఆ బాధల గురించి మనం ధ్యానించాలి. మనకు వచ్చిన ఈ బాధ దేవుడు ఇస్తున్నారా, అది మనుషులు ఇస్తున్నారా అని మనం ధ్యానించి దేవుడు పలుకుతున్న మాటలను అనుసరించి మీరు జీవించినప్పుడు మీ బాధలు అది నిర్వీర్యం అయిపోతుంది. 2వది ప్రార్థన. ఈ ప్రార్థనతో మీకు ఈ యొక్క బాధల్ని మీకు జయించగలము. ఎందుకంటే ప్రార్థన ఏమిటంటే, మీరు దేవుడు కలిసి ఉన్నటువంటి ఒక సంభాషణ. మీరు సంభాషిస్తున్నారు, మీకు మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. 3వది ఏమిటంటే, అది ఆచరణ. మీరు దానిని వినియోగించాలి. ఆ బాధల్ని ఎలా మీరు వినియోగించాలి అని మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తుని ఆ బాధలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు సరి అయిన మార్గములు స్వీకరించారు. తండ్రి దగ్గరికి పోయి ప్రార్థన చేసి, దేని ఏం చేయాలి తండ్రి, ఈ బాధ నాకు వస్తుంది ప్రభువా. ఆ శిలువ మీద మరణానికి ముందు యేసుక్రీస్తు కొండపైకి ఒలీవ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభువా, మీకు కావాలంటే ఈ యొక్క పానపాత్రాన్ని మీరు తీసివేయండి అని చెప్తున్నప్పుడు తర్వాత చెప్పారు, ప్రభు మీ ఇష్టం నెరవేరును గాక, మీ చిత్తం నెరవేరును గాక అని చెప్పారు. ప్రభువా, ఇది నా బాధ అంటే, నా బాధలు అంటే నేను భరించగలను అని మీరు విశ్వసించాలి. ఆ దేవుని మీ చిత్తం అయితే అది అన్నిటి నా ముందు జరగాలి. ఎటువంటి పరిస్థితి నాకు ఉంటుంది, ఈ అన్నిటినీ నేను సంపూర్ణంగా నా జీవితంలోకి స్వీకరించి దానిని నేను ఎదుర్కొని జీవించగలము అని మీరు మీ జీవితములు మీరు చెప్పాలి. సహోదర సహోదరులారా, ఈ రోజులు మనకు శ్రమలు వస్తున్నప్పుడు మనం ఎక్కడికి చూడాలి? అది ఒకే ఒక ఆన్సర్, ఒకే ఒక సమాధానం. మనకు శ్రమలు వస్తున్నప్పుడు శిలువ మీదే చూడాలి. యేసుక్రీస్తు అనుభవించిన బాధలు మనము ఈ శిలువ మీద చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. యేసు ఆ మరణ సమయములు, వేలాడినప్పుడు సమయములు యేసుక్రీస్తు పలికే, పిదా తండ్రి, వీరిని క్షమించండి తండ్రి, వీరికి తెలియదు వీరు చేస్తున్నదే ఏంటిది అని. అలాగా మనం కూడా చెప్పగలము. ఎప్పుడు ఆ శిలువ మీదే చూస్తున్నప్పుడు దేవుడు మనకు దానిని భరించడానికి, దానిని సహించడానికి ఉన్నటువంటి ఆ శక్తిని దేవుడు మనకు వసుగుతారు. ఒకసారి కనుకలు మూసుకుని దేవునితో కలిసి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి గల దేవుడు, ఈరోజు నాకు ఇచ్చిన సందేశం ఎంతో మంచిది. దేవుడు ప్రేమగల తండ్రి, ఈరోజు నుంచి ఈ యొక్క తపస్కాలములు నేను అనుభవించిన ప్రతి ఒక్క బాధలు మీతో కలిసి అది జీవించడానికి, మీతో కలిసి సహించడానికి, భరించడానికి ఉన్నటువంటి శక్తిని నాకు వసగండి ప్రభువా. ఈ లోకములు ఉన్నటువంటి వ్యాహములు పడిపోకుండా మీతో కలిసి జీవించడానికి ఒక మంచి జీవితం నాకు ప్రసాదించండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.